మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో నిర్మించుకున్నటువంటి ఈ కళామందిరం 3వ వార్షికోత్సవ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అనేటటువంటి సంస్థను 2012వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలను చేస్తూ రావటం, కార్యక్రమాల నిర్వహణలో చాలా ఇబ్బందులుగా ఉండటంతో మనమే సొంతంగా ఒక కళామందిరాన్ని నిర్మించుకుంటే బాగుంటుందని చెప్పి ఒక 50 లక్షల రూపాయల విలువైనటువంటి ఈ కళామందిరాన్ని సొంతంగా నిర్మించుకోవటం. ఈ కళామందిరంలో సంవత్సరానికి ఒక 75 నుంచి 80 కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు భాష పట్ల పిల్లల్లో మమకారాన్ని కలిగిస్తూ ఇప్పటి వరకు 1,80,000 పుస్తకాలను ఈ రాష్ట్రాల స్థాయిలో పిల్లలకు పంచిపెట్టడం జరిగింది. మరి ఈరోజు 3వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా 100కు పైగా పద్యాలు చెప్పగలిగేటటువంటి 50 మంది పిల్లలకు బహుమతులు అందించడంతో పాటు తెలుగు భాషాభిమానులైనటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక 15 మందికి పురస్కారాలు కూడా అందిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఎంతో మంది అతిథులు సుదూర ప్రాంతాల నుంచి ఇచ్చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంతమంది విద్యార్థులకు ఉచితంగా ఈ పుస్తకాన్ని పంపిణీ చేసి ప్రతి జోబిలోనూ ఈ పుస్తకం ఉండాలి. ప్రతి పిల్లవాడు తీరిక సమయంలో ఈ పుస్తకాన్ని చదవాలి. తల్లిదండ్రులు చదివించాలి, గురువులు చదివించాలి అనేటువంటి ఉద్దేశంతో వీటిని పంచడమే కాకుండా పద్యాల్ని నేర్చుకోవడానికి పిల్లలు ఉత్సాహం ఎప్పుడు చూపిస్తారు? వాళ్ళకి ఏదైనా ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడే చూపిస్తారు. అందుకని వాళ్ళ స్వీయ ఆర్జనలో నుంచి అనేకమైనటువంటి బహుమతులను ఏర్పాటు చేసి 20 పద్యాలు చదివిన పిల్లలకు ఒక రకమైనటువంటి బహుమతి, 50, 100 ఇట్లా జరుగుతూ ఉంది. ఒకానొక సందర్భంలో వారు 100 పద్యాలు చెప్పినటువంటి పిల్లలకు పద్యానికి ఇన్ని రూపాయల చొప్పున ఇస్తాము అని అంటే ఎంత ప్రోత్సాహంగా తయారైందంటే వారి జోబిలో ఉన్నటువంటి డబ్బులంతా ఖర్చు అయిపోయి అప్పటికప్పుడు ఆ పిల్లవాళ్ళు ఉత్సాహంతో వచ్చి పద్యాలు చెబుతూ ఉంటే వాళ్ళు అనేకమైనటువంటి ప్రోత్సాహకాలను ఇస్తూ, ఇది మాత్రమే కాకుండా పెద్ద బాల శిక్ష ద్వారా, అదేవిధంగా నీతి కథలు, బాలల బొమ్మలతో ఉండేటువంటి భారత భాగవత రామాయణాలు వాటిని వందల సంఖ్యలో పంపిణీ చేస్తూ తులసీనాథ నాయుడు గారు తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ద్వారా చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై వాళ్ళు తమ భాగస్వామ్యాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఇది 3వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ వార్షికోత్సవం తర్వాత వారి ప్రణాళిక ప్రకారం దీన్ని పెద్ద ఎత్తున ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ దీన్ని వ్యాపింపజేసేటువంటి కార్యక్రమానికి కలిసి రావాల్సిందిగా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సాహిత్య సంస్థలను కూడా వారు కోరుతూ ఉన్నారు. వారు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ఈ విధంగా మీడియాలో వ్యాప్తిని చేకూరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా దీనికి సహకారం అందిస్తున్నారు. ఇదే విధమైనటువంటి సహకారంతో ఏర్పాటు చేసుకోవడానికి ఈ కళావేదిక ముఖ్య కేంద్రంగా కావాలని, పలమనేరు భవిష్యత్తులో పరిణామం చెందాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. దీనికి అందరూ సహకరించాలని ఈ వేదిక మీద నుంచి కోరుతూ ఉన్నాను. ధన్యవాదాలు.